ఆరోగ్య ప్రయోజనాలున్న పోషకాలున్న విటమిన్స్ ఉన్న ఈ కుర్కురేలు మనం ఇంట్లోనే ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. పిల్లలు పెద్దలు ఎవరైనా సరే హ్యాపీగా తినేచ్చు. అంత బాగుంటాయి. ఇవి క్రంచీగా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మృదుగా చాలా బాగుంటాయి. మరైతే నేను ఇందులోకి ఏమేమి వేసాను ఎలా చేసాను అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. హలో అండి, వెల్కమ్ టు మా ఇంటి రుచులు మనప కిచెన్. ఇవాళ మనము జొన్న పిండితో కుర్కురే చేసుకుందాము. ముందుగా ఇక్కడ మనము 1 కప్పు వరకు అయితే జొన్న పిండి తీసుకున్నాను. అలాగే 1 కప్పుకు కొద్దిగా తక్కువగా బియ్యం పిండి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు జొన్న పిండి వేసుకోవాలి. అలాగే 1 కప్పు కొద్దిగా తక్కువగా బియ్యం పిండి వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం పిండిని ఒకసారి ఇలా కలిపి పెట్టుకుందాము. 2 పిండిలు బాగా కలిసేలాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి మనం కొద్దిగా కారం వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వీటిని అంతా ఇప్పుడు ఒకసారి కలిపి పెట్టుకోవాలి. ఇలా అంతా కలిపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. వేసుకొని పెట్టుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని పెట్టుకుందాము. ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని చపాతీ ముద్దలా కలుపుకొని పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి మనం కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ వేయడం వలన మనం కురుకురే చేసేటప్పుడు మంచిగా కురుకురుగా బాగా వస్తుంది. అంటే లోపల పొల్లగా గుల్లగా బాగా వస్తాయి అన్నమాట కుర్కురే. ఆ తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ పిండిని కలుపుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత మరి కాస్త వాటర్ వేసుకొని మనం పిండిని కలుపుకొని పెట్టుకుందాము. ఇప్పుడు ఇలా మనం పిండిని గట్టిగా చపాతీ ముద్దలుగా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూసి పెట్టుకుందాము. ఆ తర్వాత 5 మినిట్స్ అయిన తర్వాత మనం పిండిలో చిన్న ముద్దలుగా తీసుకొని ఇలా కుర్కురే షేప్ లాగా మనం చేసుకొని పెట్టుకోవాలి. ఇలా కాస్త మందంగా వచ్చేట్లాగా అనివే షేపులు చేసుకొని పెట్టుకుందాము. మనము కుర్కురే లాగా చేయాలంటే కుర్కురే షేప్ రావాలంటే ఇలా వేళ్ళ పైన దగ్గర పెట్టుకొని ఇలా రుద్దుకున్నట్టే మనకి ఇలా కుర్కురే మాదిరిగా షేప్ వస్తుంది. మనం ఇలా అన్ని కుర్కురే షేప్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్క కుర్కురేని వేసుకుందాము. వేసినమ్మడే కలపకుండా కొద్దిసేపు అనగా కలపాలండి. వేసుకున్నట్లయితే మనకు ఇచ్చుకుంటుంది కాబట్టి కాస్త కాలిన తర్వాత మనం వీటిని కలుపుకొని పెట్టుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు మనం వీటిని ఇప్పుడు వేయించుకొని పెట్టుకోవాలి. పిండి మధ్యలంతా ఉడకాలి కాబట్టి కాస్త మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనం వీటిని వేయించుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇలా మంచి కలర్ వచ్చే వరకు మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని వేయించుకొని అయితే పెట్టుకుందాము. పైన క్రంచీగా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి జొన్న పిండితో చేసిన కుర్కురేలు. చిన్నపిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు వేయించి పెట్టుకున్న తర్వాత మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పెట్టుకుందాము. ఇప్పుడు మిగతాయి కూడా మనం ఇలానే వేయించుకొని పెట్టుకుందాము. అండి, చూసారుగా మన ఇంత అద్భుతమైన రుచి ఉండే జొన్న పిండితో చేసిన కుర్కురేలు బయట కొనాల్సిన అవసరం అయితే లేదు. చాలా రుచిగా ఉంటే చాలా బాగుంటాయండి. వీటిని మనం ఈవినింగ్ స్నాక్స్ టైంలో చేసుకున్న బాగుంటాయి, టీ టైంలో చేసుకున్నప్పుడు కూడా బాగుంటాయి. అలాగే వీటిని మనం ఏదైనా సాస్తో తిన్నా కూడా సూపర్ టేస్ట్గా అయితే ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ కావాలంటారు. అసలు ఏమాత్రం ఆయిల్ అయితే ఎక్కువ పీల్చలేదండి. జొన్న పిండి వేసాం కాబట్టి ఆయిల్ మాత్రం ఎక్కువగా పీల్చుకోనే లేదు.
చూసారుగా, మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా ఉందో కామెంట్స్ లో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.